వీడియోలో అయితే నేను 4 షార్ట్ కుర్తీస్ చూపించాను అండ్ 2 లాంగ్ కుర్తీస్ చూపించాను అండ్ ఇంకోటి వచ్చేసి ఒక వెస్ట్రన్ వేర్ ఫ్రాక్ చూపించాను. అండ్ ఇప్పుడు నేను వేసుకున్న ఫ్రాక్ కూడా మీషోలోనే. మీషో ఎందుకు మనకి ఇంత తక్కువ ప్రైస్ కి ఇస్తుంది? అన్ని లైక్ క్లాతింగ్ ఆర్ హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దీపు దివ్య. ఈ రోజు వీడియో ఏంటి అంటే నేనైతే మీషోలో కొన్ని షార్ట్ కుర్తీ సెట్స్ అయితే తీసుకున్నాను. సమ్మర్ కి ది బెస్ట్ షార్ట్ కుర్తీస్ అని అయితే చెప్పొచ్చు. అండ్ ఆ షార్ట్ కుర్తీస్ చూసే ముందు ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ పెట్టినా సరే ఫస్ట్ మీకే వస్తాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఇప్పుడు నేను చూపించే షార్ట్ కుర్తీస్ జస్ట్ 500 రేంజ్ లోనే వచ్చాయి. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 4 షార్ట్ కుర్తీస్ అయితే వచ్చాయి. అండ్ కాటన్ మెటీరియల్ ఇవైతే సమ్మర్ కి చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ నేను బేసిక్ గా యూజ్ చేశాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటాను. చాలా ది బెస్ట్ షార్ట్ కుర్తీస్ అయితే నేను మీషోలో ఆర్డర్ చేశాను అన్నమాట. నేను ఆర్డర్ చేసినవి నేనైతే 4 డిఫరెంట్ కలర్స్ లోనే ఆర్డర్ చేశాను. బట్ మిక్సింగ్ ఏంటి అంటే బ్లూ కలర్ అన్నది ర్యాండమ్ గా ఈ 3 టాప్స్ కి అయితే ఉంది. అండ్ ఈ షార్ట్ కుర్తీస్ ఏంటి అంటే ప్లాజాస్ మీదకి వేసుకోవచ్చు, నెక్స్ట్ వచ్చేసి జీన్స్ మీద కూడా వేసుకోవచ్చు. అండ్ ఎవరికైనా షార్ట్ టాప్స్ ఇబ్బందిగా ఉంది జీన్స్ మీదకి అంటే మాత్రం ఈ షార్ట్ కుర్తీస్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ ఈవెన్ పెళ్ళైన వాళ్ళకి కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు, ఎవరు జడ్జ్ కూడా చేయరు. సో నేనైతే కలర్స్ ఏమేమి ఆర్డర్ చేశానంటే ఈ వైట్ అండ్ గ్రీన్, నెక్స్ట్ వైట్ అండ్ బ్లూ, అండ్ ఇంకొకటి వైట్ అండ్ బ్లూ అండ్ నేవీ బ్లూ, ఇంకోటి వైట్ అండ్ డార్క్ బ్లూ. ఈ 4 కలర్స్ అయితే నేను 4 కుర్తీ సెట్స్ ఆర్డర్ చేశాను. సో ఒక్కొక్కటి అయితే మీకు ఓపెన్ చేసి చూపించేస్తాను. సో నేనైతే మీకు ఒక్కొక్కటి ఓపెన్ చేసి అయితే చూపించేస్తున్నాను, చూసేయండి. క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట. ఫస్ట్ది ఇదైతే వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్. కలర్ అయితే చాలా బాగుంది, ఎవరికైనా ఈజీగా సెట్ అవుతుంది. అండ్ చూసారు కదా ఇక్కడ వచ్చి వీనెక్ ఇచ్చారు చూసారు కదా ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ మనమైతే ఈ బడ్జెట్ రేంజ్ కి ఇవైతే చాలా వర్త్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సమ్మర్ కి బెస్ట్ షార్ట్ కుర్తీస్ అయితే నేను ఆర్డర్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఓపెన్ చేస్తాను. నాకైతే ఇప్పుడు ఇవి ఎప్పుడెప్పుడు వేసేసుకుందామా అని ఉంది. నాకైతే చాలా ఇష్టం షార్ట్ కుర్తీస్. ఈ మధ్య నేను ఏంటో షార్ట్ కుర్తీస్ లవర్ని అయిపోతున్నాను. ఇది చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి 3rd కుర్తా సెట్. ఇది వైట్ అండ్ నేవీ బ్లూ కలర్ అయితే వచ్చింది. సేమ్ ఇది కూడా వీ నెక్, నెక్స్ట్ 3/4 హ్యాండ్స్. క్వాలిటీ చూసారు కదా మీరే ఎంత బాగుందో. సో ఇదేంటి అంటే ఫుల్ ప్యూర్ కాటన్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే నాకైతే కాటన్ లానే అనిపిస్తుంది. స్మాల్ సైజ్ అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే స్మాల్ సైజ్ అయితే. సో నేను ఇంకో టాప్ కూడా ఓపెన్ చేసేస్తున్నాను. గైస్ మీలో ఎవరికైనా ఒక డౌట్ వచ్చిందా, మీషో ఎందుకు మనకి ఇంత తక్కువ ప్రైస్కి ఇస్తుంది? అన్ని లైక్ క్లాతింగ్ ఆర్ ఏవైనా సరే ఎందుకు ఇంత తక్కువ ప్రైస్కి ఇస్తుంది? ఈ ఫ్లిప్కార్ట్, అమెజాన్, యాజియో ఇవన్నీ ఎందుకు, మింత్రా ఇవన్నీ ఎందుకు ఎక్కువ ప్రైజెస్ పెడుతున్నారు మనకు క్లాత్ కానీ ఆర్ ఏదైనా సరే ఎందుకు అని మీకు డౌట్ వచ్చిందా? నాకైతే చాలా సార్లు డౌట్ వచ్చింది, బట్ నాకైతే మొన్నే క్లారిటీ వచ్చింది. అదేంటి అంటే మీషో అన్నది డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే కొలాబ్ అవుతుంది. అండ్ అక్కడి నుంచే ఇవన్నది ట్రాన్స్పోర్టేషన్ అంతా ఉంటది. బట్ మిగతా యాప్స్ అన్ని ఏంటి అంటే అవి బ్రాండ్స్ తో కొలాబరేట్ అవుతాయి. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే గోడమ్స్ కి వాటికి కూడా ఛార్జెస్ ఉంటాయి కదా, అవన్నీ మనకి అక్కడ ఛార్జెస్ వేసేస్తారనమాట. సో మీషోలో ఏంటి అంటే ఇలా ఉండదు. బట్ నాకు ఇంకా క్లారిటీగా చెప్పడం అయితే రావట్లేదు. మీలో ఎవరికైనా డౌట్ ఉంటే మాత్రం కంపల్సరీ సెర్చ్ చేయండి, మీకే ఒక క్లారిటీ వస్తుంది. అండ్ అలానే మీషోలో తక్కువ ప్రైజెస్ ఇస్తున్నారు కదా, క్వాలిటీలో అయితే ఎక్కడా తగ్గట్లేదు. నేను ఎక్కడ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ని తక్కువ చేయట్లేదు అండ్ మీషోని కూడా ఎక్కువ చేయట్లేదు. ఇక్కడ ఏంటి అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదైనా కొనగలరు అన్నది వాళ్ళ మెయిన్ థియరీ అనమాట. సో అందుకే మీషో అన్నది మనకి తక్కువ ప్రైజెస్ కి అన్ని లైక్ క్లాతింగ్ ఆర్ వాట్ ఎవర్ దొరకందంటూ ఏమీ లేదు మీషోలో అయితే. సో అందుకే మీషో అన్నది బాగా వైరల్ అవుతుంది, మిగతావన్నీ కొంచెం డౌన్ అవుతున్నాయి. బట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే తక్కువ ప్రైస్ లో బెస్ట్ క్వాలిటీ రావాలి, కాబట్టి మనకైతే బాగా యూజ్ అవుతుంది మీషో యాప్ అన్నది. బికాజ్ ఎందుకంటే చాలా తక్కువ ప్రైజెస్ వస్తున్నాయి. ఈ 4 కుర్తాస్ జస్ట్ 500 బిలో రేంజ్ లోనే మాత్రమే వస్తున్నాయి. ఇంకా వేరే యాప్స్ లో కూడా ఎక్కడ అవైలబుల్ గా అయితే లేవు. ఈ కాంబో ఆఫర్ ని మీరైతే అస్సలు మిస్ చేసుకోవద్దు, ఈ సమ్మర్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక్క సింగిల్ టాప్ వచ్చేసి 130 రూపీస్ కూడా పడట్లేదు, కావాలంటే మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. అండ్ వీటి లింక్స్ కావాలంటే కమ్యూనిటీ పోస్ట్ లో నేనైతే పోస్ట్ చేస్తాను, మీరైతే ఆర్డర్ చేసుకోండి. అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వక ముందే ఆర్డర్ చేసుకోండి, మీ మంచి కోసమే చెప్తున్నాను. నాకైతే టాప్స్ అంత బాగా నచ్చాయి. ఇప్పటి వరకు షార్ట్ కుర్తీస్ చూసారు కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి నేనైతే 2 కుర్తా సెట్స్, లాంగ్ కుర్తా సెట్స్ చూపిస్తున్నాను. ఇవైతే జస్ట్ 300 రేంజ్ లోనే మాత్రమే వచ్చేసాయి. యాక్చువల్లీ ఇవైతే మా మమ్మీ ఆర్డర్ చేసుకుంది. ఇదిగోండి
ఫస్ట్ ఒకటి ఇది వచ్చేసి ఇక్కడ చూసారు కదా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ 2 తాడ్లు కూడా ఇచ్చారు, అంటే లైక్ ఇక్కడ పెట్టుకోవచ్చు. బాగుంటది, క్యూట్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. ఒకటి నేను కూడా దొబ్బేస్తాను అనుకోండి. అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. అండ్ ఇది వచ్చేసి క్లాత్ వచ్చేసి కాటనే చూడండి ఎంత బాగుందో. అండ్ ఈ సమ్మర్కి అయితే బెస్ట్ టాప్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇది ఇంకో కలర్ అనమాట. సేమ్ దీనికి కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ లేసెస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇవి వచ్చేసి 3/4 హ్యాండ్స్. మా మమ్మీ అయితే ఎక్సెల్ పెట్టుకుంది, మనం వేసుకోవడానికి పాసిబుల్ లేదు. బట్ నేనైతే ఒకవేళ నచ్చితే మాత్రం కంపల్సరీ స్టిచ్ చేసుకొని మనం కూడా వేసుకోవచ్చు. సో ఇదన్నమాట, ఒకటి ఈ కుర్తా అండ్ ఇంకొకటి ఈ కుర్తా. ఈ కుర్తీ ఒకటి అండ్ ఈ కుర్తీ ఒకటి. ఈ టూ జస్ట్ 300 రేంజ్ లో మాత్రమే వచ్చేసాయి. అండ్ నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి, బికాజ్ ఇవి ప్యూర్ కాటన్ లాగే ఉన్నాయి. అండ్ గాయస్ ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా ఇది మీషోలో మాత్రమే జస్ట్ 400 రేంజ్ లోనే వచ్చింది. ఇక్కడ చూసారు కదా ఎంత బాగుందో. నాకు మెయిన్ ఈ ఫ్లవర్ అయితే చాలా బాగా నచ్చేసింది. అండ్ మీకు ఫుల్ గా చూపించేయాలంటే ఇప్పుడు నేను మళ్ళీ కెమెరాని తిప్పుకోవాలి. సో ఇదన్నమాట. సో చూస్తున్నారు కదా. సో ఈ టాప్ లింక్ కూడా కావాలంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి, కమ్యూనిటీ పోస్ట్ లో పోస్ట్ చేస్తాను. అండ్ మీలో ఎవరైనా ఈ వీడియో చూస్తే మాత్రం షార్ట్ వీడియోస్ కూడా చూడండి. షార్ట్ వీడియోస్ లో అయితే మీకు క్లారిటీగా చూపిస్తాను. అండ్ ఈ టాప్ అయితే చూడండి చాలా బాగుంది, నాకైతే అంత బాగా నచ్చిందో. ఈ టాప్ కూడా జస్ట్ 400 బిలో రేంజ్ లోనే మాత్రమే తీసుకున్నాను. ఇఫ్ మీలో ఎవరికైనా లింక్స్ కావాలంటే మాత్రం కంపల్సరీ కమ్యూనిటీ పోస్ట్ లో పోస్ట్ చేస్తాను. కాకపోతే ఇక్కడ లాంగ్ వీడియోలో కామెంట్ చేయండి, నేను ఆ లింక్స్ అన్ని మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. మాక్సిమం ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. నాకైతే ఈ డ్రెస్సెస్ చాలా బాగా నచ్చి, ఈవెన్ మనం ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళినా సరే మనకి ఎంత మంచి డ్రెస్సెస్ అయితే దొరకవు అన్నది నా ఒపీనియన్. ఎందుకంటే నేనంటే ఎక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీలో మాత్రమే వేసుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే బ్రాండ్స్ అన్ని అంతంత డబ్బులు ఎట్టి కొనేలేం కదా, బికాజ్ మనం మిడిల్ క్లాస్ కాబట్టి మనకి తోచినంత మనకి నచ్చిన డ్రెస్సెస్ తీసుకుంటే మాత్రం వర్త్ అనే అనిపిస్తుంది. సో నాకైతే ఎస్పెషల్లీ ఈ డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ మీలో ఎవరికైనా లింక్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో లింక్ అని కామెంట్ చేయండి. అండ్ రీసెంట్ గా నా బర్త్డే అయింది, నా బర్త్డేకి వేసుకున్న రెడ్ ఫ్రాక్ అయితే మీరు చూపించమని అడిగారు. సో నేనైతే చూపించేస్తున్నాను ఇప్పుడు. అండ్ చూసారు కదా, ఇదే నా రెడ్ డ్రెస్ అనమాట. ఎంత క్యూట్ గా ఉన్నాయో చూడండి. హ్యాండ్స్ అయితే నాకు ఎస్పెషల్లీ హ్యాండ్స్ చాలా బాగా నచ్చాయి. అండ్ క్లాత్ అయితే ఇది డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అనమాట. ఎంత బాగుంది చూడండి, ఎంత మెత్తగా ఉందో అంత బాగుంది. అండ్ నెక్ అయితే ఇలా ఇచ్చారు, ఇదిగోండి. అయితే ఈ డ్రెస్ చాలా మంది మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అండ్ దీనికి చూసారు కదా ఇలా ఎంత బాగుందో చూసారు కదా. ఇదైతే నేను ఈవినింగ్ నా బర్త్డేకి వేసుకున్నాను. ఇఫ్ మీలో ఎవరైనా నా ముందు వీడియోస్ చూసుంటే మాత్రం మీకు కనిపిస్తుంది. అండ్ నాకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది కాబట్టి బర్త్డేకి ప్రిఫర్ చేశాను ఎస్పెషల్లీ. అండ్ 315 రేంజ్లో ఎవరండి డ్రెస్ ఇంత మంచి డ్రెస్ ఇస్తున్నారు. ఆఫ్లైన్లో అయితే అసలు మనం కొనలేము కూడా ఇలాంటి డ్రెస్సెస్, యాక్చువల్ చెప్తున్నాను. అండ్ ఇది వచ్చేసి నేనైతే మీడియం సైజ్ ఆర్డర్ చేశాను. క్లాత్ అయితే నాకు ఎస్పెషల్లీ క్లాత్ చాలా బాగా నచ్చింది. ఏమో తెలీదు, బర్త్డే రోజు తప్ప మిగతా తర్వాత రోజు వేసుకుంటాను లేదు తెలీదు, బట్ దాచుకుంటాను. నా కామెంట్ సెక్షన్ లో రెడ్ డ్రెస్ అని పెట్టండి, నేనైతే కమ్యూనిటీ పోస్ట్ లో పోస్ట్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ డ్రెస్సెస్ ఏ లింక్స్ అయినా యూట్యూబ్ లో మీకు అవైలబుల్ గా లేకపోతే ఇక్కడ నా ఇన్స్టా ఐడి నేను పెడతాను చూడండి, ఇట్స్ మీ దీపు దివ్య అని ఉంటుంది. అందులోకి రండి, అక్కడైతే లింక్ అని పెట్టగానే డైరెక్ట్ గా లింక్ అయితే మీ ఇన్బాక్స్ కి వస్తుంది. సో మీలో ఎవరికైనా ఇవి నచ్చితే మాత్రం కంపల్సరీ కామెంట్ సెక్షన్ లో లింక్ అని కామెంట్ చేయండి. ఈ వీడియోలో అయితే నేను 4 షార్ట్ కుర్తీస్ చూపించాను అండ్ 2 లాంగ్ కుర్తీస్ చూపించాను. అండ్ ఇంకోటి వచ్చేసి ఒక వెస్టర్న్ వేర్ ఫ్రాక్ చూపించాను. అండ్ ఇప్పుడు నేను వేసుకున్న ఫ్రాక్ కూడా మీషోలోనే. మీలో ఎవరికైనా ఇంకా మంచి మంచి అవుట్ఫిట్ రివ్యూస్ కావాలంటే మాత్రం కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేనైతే వీడియోస్ చేసి పెడతాను. నెక్స్ట్ మీరు కొనుక్కుందరు కావాలంటే, ఎందుకంటే డబ్బులు పెట్టాలంటే ఎవరికైనా ఆలోచిస్తారు కాబట్టి. సో నేనైతే మీకు హెల్ప్ అయితే చేస్తాను. అండ్ నేనైతే మాక్సిమం బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్సెస్ వేసుకుంటాను. బ్రాండ్స్ ఇవి అవి అసలు వెళ్ళను, బికాజ్ మాది మిడిల్ క్లాస్. మీరు కూడా మిడిల్ క్లాస్ అయ్యి ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అదన్నమాట వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ పెట్టినా సరే దొర్లుకుంటూ వచ్చేస్తాయి అన్నమాట. సో అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్, బై బాయ్.